హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎగ్ పులావ్ ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియోలో మీకు తెలియని ఎన్నో చిట్కాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ పాటించి పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో తయారు చేయొచ్చు. మరి ఇలాంటి ఈజీ వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తప్పకుండా చూసి ఫాలో అవ్వండి. ఇక్కడ నేను 1.5 గ్లాసు బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. చూసారు కదా, 1 గ్లాసు కొలత పెట్టుకున్నాను అనమాట. దీంతో 1.5 గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత వాటిని ఇలా వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న బియ్యానికి తగినట్టుగా 6 ఉడికించిన గుడ్లు తీసుకొని ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెడితే మనం వేయించినప్పుడు మసాలా అంతా గుడ్లు లోపల వరకు వెళ్తుంది. తర్వాత కుక్కర్ పొయ్యి మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే అత్తమ్మ టీవీ స్పెషల్ బిర్యానీ మసాలా పొడి 1 టీ స్పూన్ వేసి మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లు వేసుకుని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవచ్చు. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మీ ఇంట్లో ఏవైతే బిర్యానీ దినుసులు ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను ఏమేమి వేసానో అవి డిస్క్రిప్షన్ బాక్స్లో లిస్ట్ పెడతాను, మీరు ఒకసారి చూడండి. నా దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు అన్నీ వేసాను. చెక్క, లవంగం, షాజీరా, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, నల్ల యాలక్కాయలు, పచ్చి యాలక్కాయలు, బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వీటిని కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఇవి బాగా మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర అలాగే గుప్పెడు పుదీనా వేసుకోండి. ఇక్కడ నాకు పుదీనా అందుబాటులో లేదు కాబట్టి 1 టీ స్పూన్ పుదీనా పొడి వేసుకుంటున్నాను. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇవి వేసి మళ్ళీ బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వేయాలి. 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వల్లే బిర్యానీ కానీ పులావ్ కానీ మంచి రుచి వస్తుంది. పెరుగు వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా మగ్గించాలి. మరలా 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఈ గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్లో కొంచెం అలాగే 3 గుడ్లు ముందు వేసుకోవాలి. అంటే ఇవి అడుగున వెళ్తాయి అన్నమాట. పైన మనం నానబెట్టి ఆరబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి. దీనిపైన మిగిలిన బంగాళదుంప ముక్కలు అలాగే గుడ్లు వేసుకోవాలి. పుదీనా పొడి లేదా పుదీనా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా పొడి వేసాను. మిగిలిన గుడ్లు కూడా పైన వేసేసాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఏంటంటే 1.5 గ్లాసుల బియ్యానికి నేను 2 గ్లాసుల నీళ్ళు మాత్రమే పోస్తున్నాను. ఎందుకంటే ఇది బాస్మతి బియ్యం కాబట్టి. మీరు మామూలుగా సోనా మసూరి తీసుకుంటే డబుల్ వాటర్ పోసుకోవచ్చు. నార్మల్గా ఈ బాస్మతి బియ్యానికి కొలత ఏంటంటే 1 గ్లాసు బాస్మతి బియ్యానికి 1.25 నీళ్ళు అనమాట. దాని ప్రకారంగా మీరు చూసుకొని వేసుకోవాలి. ఆఖరిగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఉప్పు కావాలనుకుంటే వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 విజిల్, అది వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రప్పించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆపేసి ఈ ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. దాదాపు 10 నిమిషాల వరకు పడుతుంది. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే యమ్మీగా పర్ఫెక్ట్గా ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా దీన్ని ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ పులావ్ డైరెక్ట్గా తినొచ్చు, కావాలనుకుంటే రైతా చేసుకోండి, లేదంటే మీకు నచ్చిన ఏ కూరతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో మీరు ఏ బిర్యానీ కానీ పులావ్ కానీ చేసుకుంటే దానికి పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోవాలి. వాటర్ కానీ అలాగే ఫ్లేమ్ కానీ విజిల్స్ కానీ తీసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే ఎంతో రుచికరమైన ఎగ్ పులావ్ని ఈజీగా చేసేస్తారు. మరి ఇలా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.